చాలా ప్రాముఖ్యం ఏంటంటే కుటుంబంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నెమ్మది ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీ కుటుంబంలో ఈ రోజు నుంచి నెమ్మది కలుగును గాక. చాలా ప్రాముఖ్యం. చాలా మంది అంటారు, బ్రదర్ మా ఇంట్లో అన్నున్నాయి కానీ మా ఇంట్లో ఏం లేదు తెలుసా, నెమ్మది లేదు. మా ఇంట్లో సమస్తం ఉందండి, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, కానీ మా కుటుంబంలో ఏమీ లేదు తెలుసా, నెమ్మది. నెమ్మది ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కోగలుగుతాం మనం? ఎవరైనా చెప్తారా? ఎన్ని కోట్లు పెట్టినా సరే మనకు నెమ్మది దొరకదు. కానీ దేవుడు మనకు ఉచితంగా ఏమి ఇచ్చినాడు తెలుసా? నెమ్మదిని ఇచ్చినాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. మనకేమిచ్చాడు? మన కుటుంబంలో నెమ్మది ఉంది. అందులో మీరు చూడండి, మనకు మేడలు మిద్దలు లేకపోవచ్చు కానీ ఒక ఇల్లు ఉంది, ఒక సహవాసం ఉంది, ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు, తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి హాయిగా రెస్ట్ని దేవుడు ఇస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఎంత డబ్బు ఉంటే అంత నెమ్మది. చెప్పండి, ఎంత డబ్బు ఉంటే అంత నెమ్మది. ఇంకొక ప్రశ్న మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎంత డబ్బు ఎక్కువ ఉంటే అంత నెమ్మది తక్కువ ఉంటుంది.